అందరికీ నమస్కారం. నేను మీ తేజ. మానవుడు భూమి మీద శారీరకంగా ఎంత బలహీనతంగా ఉన్నా మానసికంగా బలంగా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. మానవుడి భూమి మీద తన చేసిన తప్పుల వల్ల, తన చేసిన అప్పుల వల్ల, తన శత్రువుల వల్ల, తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల, తన చదువుకున్న చదువులో విఫలమయ్యామని ఈ భారతదేశంలో కొన్ని వేల మంది ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటారు. మానవుడు 99% తను విఫలమైన, తను ఓడిపోయిన 1% తను గెలుస్తానే నమ్మకం తన బ్రెయిన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాడు. ఉదాహరణకు ప్యాథనీ హ్యామిల్టన్ అని ఒక 13 సంవత్సరాల అమ్మాయి ఒక రోజు సముద్ర తీర భయంకరమైన అలలు వేస్తున్న సమయంలో బోట్ సఫరింగ్ చేయడానికి వెళ్ళింది. ఆ రోజు భయంకరమైన సముద్ర అలల మధ్య బోట్ సఫరింగ్ చేస్తున్న సమయంలో టైగర్ షార్క్ అనే ఫిష్ వల్ల తను గాయపడి ఒక చెయ్యి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆఖరికి మీడియా మిత్రులందరూ కూడా ప్యాథనీ హ్యామిల్టన్ మళ్ళీ ఎప్పుడు బోట్ సఫరింగ్ చేయలేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆశ్చర్య విధంగా 30 రోజులనే మళ్ళా అదే సముద్ర తీరాన, ఏ సముద్ర తీరంలో తను చేయి పోగొట్టుకుందో అదే సముద్రానికి మళ్ళా సవాల్ విసురుతూ మళ్ళా బోట్ సఫరింగ్ ని మొదలు పెట్టింది. ఇవాళ ఇంటర్నేషనల్ బోట్ సఫరింగ్ ప్లేయర్ గా మారింది. మరి ఈ గుణపాఠం నుంచి నువ్వు కూడా నీ జీవితంలో 99% నువ్వు విఫలమయ్యావు, నువ్వు ఓడిపోయావు అని అనుకున్నప్పుడల్లా 1% బలంగా నేను చేయగలుగుతాననే నమ్మకం నీకుంటే మాత్రం నువ్వెంత దూరమైనా వెళ్ళగలుగుతావు.